ఆ స్క్రీన్ ఇది బిజినెస్ కాల్స్ వస్తుంది కృష్ణ కనబడుతుందండి. ఓకే, సో నిన్న థ్రెడ్ గ్రూప్ గురించి చెప్పుకున్నాం కదా. థ్రెడ్స్ అన్ని మొత్తం థ్రెడ్ గ్రూప్ గురించి అన్ని చెప్పారండి. సో అదంతా ఓకే కదా? అంతా ఓకే అండి. ఓకే, సో ఈ రోజు మనం లిజనర్స్ చెప్పుకుంటాం. ఓకే, సో లిజనర్స్ ఎందుకు అసలు మనకి? లిజనర్స్ గురించి చెప్తున్నాను. అసలు లిజనర్స్ ఎందుకు మనకి ఈరోజు? అసలు లిజనర్స్ అంటే ఏంటి చెప్పారు కదా కానీ ఓకే పెట్టుకున్నాను. లిజనర్స్ జనరల్ లిజనర్ ఏం చేసింది? లిజనర్ మొత్తం అది ఎగ్జిక్యూట్ చేస్తుందండి రిజల్ట్స్ అన్ని. రిజల్ట్స్ డిస్ప్లే చేయడానికి లిజనర్ కావాలి అంతే. సో ఒక స్క్రిప్ట్ రాద్దాం. యాడ్ థ్రెడ్ గ్రూప్. వితౌట్ థ్రెడ్ గ్రూప్ ఏం చేయలేం. ఓకే రిక్వెస్ట్ config element request records. సో ఇప్పుడు దాకా మీకు తెలిసింది ఏంటి? ఓన్లీ వ్యూ హిస్టరీ. ఓకే అంతే కదా? ఓకే. యాడ్ లిజనర్ ఓకే. సో ఈ యూజర్ ట్రీ వాడటం వల్ల చాలా మెమరీ తీసుకుంటుంది జిఎమీటర్. ఓకే. సో ఇది మనం ఎప్పుడు అంటే వన్స్ మన స్క్రిప్ట్ ఓకే, మనం ఇంకా అంటే స్క్రిప్ట్ పరంగా ఇంకా ఏం ఇష్యూస్ రావు అనుకుంటే ఇంకా మనం డిజేబుల్ చేసేస్తాం. ఓకే ఓకే. ఎందుకంటే చాలా మెమరీ తీసుకుంటుంది ఇది. ఓకే ఓకే. చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇది తెలుసు రిక్వెస్ట్ ఏంటి రెస్పాన్స్ ఏంటి, అవునా కాదా? తెలుసు. అవునండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూసారా, రైట్ రిజల్ట్స్ టు ఫైల్ అండ్ రీడ్ ఫ్రమ్ ద ఫైల్ అని ఉంది. సో ఇదేంటి అంటే ఇప్పుడు మనం రిజల్ట్స్ సేవ్ చేయాలనుకోండి, సేవ్ చేయడానికి ఇక్కడ మనం ఏదైనా పాత్ ఇస్తే మీకు నచ్చింది ఇవ్వండి. ఏదో నేమ్ సపోజ్ ఇప్పుడు ఏమిస్తాను, డేట్ అంతా December 17 కదా, December 17.cs అని ఇచ్చా అనుకోండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి మళ్ళీ. సో ఆటోమేటిక్గా జియోమెట్రీ ఫైల్ క్రియేట్ చేసి అందులో రిజల్ట్స్ పెట్టేస్తుంది. ఓకే. ఎందులో పెడుతుందంటే ఓకే ఓకే. ఈ డిఫాల్ట్ లొకేషన్ ఏంటి? జియోమెట్రిక్ బిన్. బిన్. ఓకే ఓకే. ఓకేనా, బిన్ లో పెట్టేస్తాం ఆటోమేటిక్గా. చూడండి ఇప్పుడు రన్ చేస్తే ఓకే, మనం బిన్ లోకి వెళ్దాం. ఫైల్ ఇప్పుడు ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడ మీరు టెక్స్ట్ ఇచ్చారు అనుకోండి, టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇది డేటా అందులో ఉంది. ఏంటి? HTTP. చూడండి పైన లేబుల్స్ కూడా ఉన్నాయి, టైం స్టాంప్, రెస్పాన్స్ కోడ్ ఇలా అని. ఓకే ఓకే ఓకే. చూడండి చూపిస్తుంది. ఇది చూడండి కాన్ఫిగర్ ఉంది కదా. ఓకే అండి. ఈ కాన్ఫిగర్ చేసి మనకి చూపిస్తుంది అనమాట, మనకి రిజల్ట్స్ లో ఏం కావాలి. ఓకే. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టుకుంటా నేను, థ్రెడ్ నేమ్ నాకు అవసరం లేదు, URL అవసరం లేదు, యాక్టివ్ థ్రెడ్ కౌంట్స్ అవసరం లేదు, ఫీల్డ్ నేమ్స్ కావాలి. ఓకే. రెస్పాన్స్ కోడ్, లేబుల్, ఎలాస్టిక్ టైం అవసరం లేదు, బైట్ కౌంట్ అవసరం లేదు, పోస్ట్ నేమ్ అవసరం లేదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఎన్ని పెట్టా? 4 పెట్టా కదా, 5 పెట్టా.
ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే ఈ ఫైల్ ఓవర్ రైడ్ అయిపోతుంది. డేట్ చూడండి ఇక్కడ 6/24, ఇప్పుడు చూడండి 6/24. ఓకే. చూసారా అపెండ్ అయిపోయింది అనమాట ఆ డేటా. మనం దా పెట్టిన 6 కాలమ్సే కదా. ఓకే. ఓకే, అందుకే ఇవి కొన్ని వచ్చాయి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరు అక్కడ పెట్టినవన్నీ దాంట్లో నేను అక్కడ ట్రూ నల్ అని చూడండి మళ్ళీ చూపిస్తాను. నేను ఇప్పుడు అక్కడ ఏం పెట్టాను కాన్ఫిగరేషన్ లో, నాకు కొన్ని కావాలని పెట్టాను. ఫీల్డ్ నేమ్, సపోజ్ ఫీల్డ్ నేమ్, రెస్పాన్స్ కోడ్, లేబుల్ నాకు అక్కర్లేదు అనుకోండి. ఇలా అంటే నేను కొన్నే పెట్టాను, నాకు ఇవే కావాలి అన్ని వద్దని. ఓకే. ఓకే, ఇప్పుడు ఇంకో డేట్ ఏది ఇచ్చా అనుకోండి. రన్ చేస్తే కొత్త ఫైల్ వచ్చింది. ఓన్లీ మనం ఏం పెట్టామో అందులో ఆ డేటానే కనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ ఏంటండి యాక్చువల్లీ? 5 పెట్టారు అర్థమైంది, కానీ అవన్నీ అంటున్నారు ఏం పెట్టారు అవన్నీ? ఇప్పుడు కోడ్ ఏమన్నా ఉన్నాయి కదా పెట్టారు కదా మీరు, అక్కడ నేను పెట్టారు కదా. ఇక్కడ చూడండి టైం స్టాంప్ అంటే టైం, స్క్రిప్ట్ రన్ అయినప్పుడు టైం. ఓకే. ఓకే. లేబుల్ అంటే మన పేరు, మన రిక్వెస్ట్ ఏం పేరు ఉంది ఇక్కడ ఈ పేర్లు వస్తాయి లేబుల్ అంటే. ఓకే. ఓకే. ఓకేనా? అలాగా. నెక్స్ట్ ఏంటి, రెస్పాన్స్ కోడ్ అంటే రెస్పాన్స్ కోడ్ ఏమొచ్చింది 200 అంటే సక్సెస్ కదా. ఓకే. 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 ఓకే, నెక్స్ట్ ఏంటి, సక్సెస్ అంటే ట్రూగా పాస్ అని, ఫాల్స్ అని, ఫెయిల్ అయితే ఫాల్స్ అని వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ లాటెన్సీ. లాటెన్సీ మీకు చెప్పాను స్టార్టింగ్ లో, దాని వాల్యూ ఇది. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి సెషన్ ఐడి అనేది నేను కాన్ఫిగర్ చేసా మాన్యువల్ గా, అందుకే ఇక్కడ కనిపిస్తుంది అది. ఓకే. ఓకే, మామూలుగా అయితే మీకు కనిపించదు, నేను హార్డ్ కోడ్ చేసా ప్రాపర్టీస్ లో కావాలని. ఓకే. ఇంకా చెప్తారండి తర్వాత. సో ఇలా మనం డేటాని సేవ్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ రీడ్ ఫ్రమ్ ద ఫైల్ అని ఉంది. అంటే సేమ్ మనం రీడ్ చేయాలనుకోండి ఫైల్ ని, ఓకే. కానీ అప్పుడు ఏమి ఇవ్వాలంటే అప్పుడు సిఎస్వి ఇవ్వకూడదు, ఓన్లీ జేటీఎల్ ఫైల్స్ ఇవ్వాలి. జేపీఎల్. ఓకే. జేటీఎల్ అది మీకు చెప్తాను, ఆన్ చేయొచ్చు చెప్పినప్పుడు, అలా గుర్తుంచుకోండి అంతే. రైట్ కి మాత్రం మీరు ఏ ఫార్మాట్ లో ఇస్తే ఆ ఫార్మాట్ లో ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే. రీడ్ కి మాత్రం కొత్త ఫైల్ ఇవ్వాలి, జేటీఎల్ ఇవ్వాలి ఓన్లీ. జేటీఎల్ అంటే ఏం చెప్తాను తర్వాత. ఓకే, ఓన్లీ జేటీఎల్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, జస్ట్ గుర్తుంచుకోండి. సో వ్యూ రిజల్ట్స్ ట్రీలో ఏంటంటే ఆ రిక్వెస్ట్ కి ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ మనం క్లియర్ గా చూడగలం. ఓకే. ఓకే అండి. అంతే కదా, ఏ రిక్వెస్ట్ ఏం పంపిస్తుంది, సర్వర్ మనమేం పంపిస్తున్నాము, సర్వర్ ఏం ఇస్తుంది, రెస్పాన్స్. ఓన్లీ ఈ ఒక లిజనర్ లోనే రెస్పాన్స్ చూడగలం, మిగతా ఏ లిజనర్ లో రెస్పాన్స్ చూడలేరు. ఓకేనా, ఇది అందుకే ఇంపార్టెంట్. ఓకే, కానీ లాంగ్ రన్ లైక్ మనకు 500 యూజర్స్ స్క్రిప్ట్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. ఓకే, యా. నెక్స్ట్ లిజనర్ వ్యూ రిజల్ట్స్ టేబుల్. ఓకే, ఇచ్చోండి రన్ చేస్తే చూసారా మనం టేబుల్లో చూస్తాం రిజల్ట్స్ ని. ఓకే. ఓకే, వీరోజు ట్రీలో ఏంటి, ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి దాని శాంపుల్ అంటే సమ్మరీ ఏంటి, ఏం జరిగింది, రిక్వెస్ట్ మనం పంపించేది ఏంటి, రెస్పాన్స్ ఏమొచ్చింది ట్రీలో, రైట్. టేబుల్ అయితే సింగిల్ కాల్ యొక్క డేటా ఉంటుంది అంతే, రిక్వెస్ట్ రెస్పాన్స్ కనిపించింది ఇంకా. ఓకే. ఓకే. ఓకే, సో ఇక్కడ ఏంటి శాంపుల్ అంటే దాని కౌంట్, లైక్ ఎన్నో రిక్వెస్ట్, ఎప్పుడు స్టార్ట్ అయింది రన్నింగ్ కి. ఓకే, ఇక్కడ నేమ్ అంటే థ్రెడ్ నేమ్ అంటే ఈ థ్రెడ్ గ్రూప్ ఉంది కదా దాని నేమ్. ఇక్కడ 1 of 1 చూసారా,
ఇక్కడ ఒక 1 అంటే యూజర్ 1. ఓకే. ఇంకో చూడండి, లెఫ్ట్ సైడ్ 1 ఏమో యూజర్స్, ఓకే. రైట్ సైడ్ 1 ఏమో ఇది థ్రెడ్ గ్రూప్. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ లేబుల్ అంటే దీని పేరు, ఏ రిక్వెస్ట్ అది. చూడండి నేను వైట్ మారుస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి లేబుల్స్ ఏమో వాటి పేర్లు అన్నమాట. ఓకే, శాంపుల్ టైం, రెస్పాన్స్ టైం, ఇది ఒక రిక్వెస్ట్కి వచ్చిన రెస్పాన్స్ టైం. ఓకే అండి. ఓకే, సో వీడియోస్ టేబుల్లో రెస్పాన్స్ టైం వస్తుంది. ఇప్పుడు ఒక స్క్రిప్ట్, ఒక కాల్ ఎంతసేపు తీసుకుంది అనేది రెస్పాన్స్ టైం, శాంపుల్ టైం అంటే. ఓకే. ఓకే అండి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎంతసేపు అంటే ప్రాసెస్ అదే నా మాట నాకేనే పడుతుందండి. చెప్పండి. స్పీకర్ అది HTTP రిక్వెస్ట్ అది ఎంతసేపు ప్రాసెస్ అవుతుంది, ఇది థ్రెడ్ గ్రూప్ అంతసేపు 539 మిల్లీ సెకండ్స్, అంత సెకండ్స్ వస్తుంది. సో ఒక కాల్ రెస్పాన్స్ టైం 539 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. ఓకే. ఓకే. సో ఇవే మనకి ఇంపార్టెంట్ అనమాట. పర్ఫార్మెన్స్ శాంపుల్ టైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే, నెక్స్ట్ స్టేటస్. ఇక్కడ మీకు చెప్పా కదా ఫెయిల్ సక్సెస్ అని, కానీ ఇది నమ్మకూడదు. ఓకే కదా, రెస్పాన్స్ చూసి నమ్మాలి మనం, స్టేటస్ సక్సెస్ పాస్ అని. ఓకే, నెక్స్ట్ బైట్స్ అంటే దానికి అంత డేటా పట్టింది. అంటే 10,000 బైట్స్ పట్టింది అనమాట. ఓకే, అంటే 1.2 KB. అంటే మన నెట్ వాడుతున్నాం కదా, దానికి ఎంత బైట్స్ డేటా ట్రాన్స్ఫర్ ఉంది అది రావడానికి, రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ లాటెన్సీ. సో మీకు చెప్పే లాటెన్సీ అంటే ఏంటి? సో ఫస్ట్ బైట్ ట్రావెలింగ్, సర్వర్ నుంచి రిక్వెస్ట్ కి ఫస్ట్ బైట్ వచ్చే టైం ని లాటెన్సీ అంటాం. ఫస్ట్ బైట్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రెస్పాన్స్ టైం లాటెన్సీ సేమ్ ఉన్నాయి కదా, అంటే చాలా తక్కువ మెమరీ ఉంది కాబట్టి మనకి 1 బైట్ లోనే వచ్చేసింది డేటా అంతా. ఓకేనా? నెక్స్ట్ కనెక్ట్ టైం చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ దానికి 269 ఉంది, రిమైనింగ్ వాటికి 0 ఉంది. ఎందుకు చెప్పగలరా? దానికి కనెక్షన్ చూడండి నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఇది క్లయింట్. ఓకే, ఇది సర్వర్. ఓకే, సో ఫస్ట్ అసలు ఇంటర్నల్ ఏం జరిగింది అంటే మీకు చెప్పా కదా అది ఎలా రియాక్ట్ అవుతాయి క్లయింట్ సర్వర్ అనేవి. కానీ ఫస్ట్ ఏంటంటే సర్వర్కి మనం ఏ పరాకు పంపాలో మనకు తెలియదు. ఓకే, సో క్లయింట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక డమ్మీ రిక్వెస్ట్ లా పంపిస్తుంది. ఓకే, డమ్మీ రిక్వెస్ట్ ఏంటంటే ఓకే నీకు ఏ డేటా కావాలి, ఏ పారామీటర్స్ కావాలి అని ఒక క్లయింట్ ఒకటి పంపిస్తుంది అనమాట. అంటే ఇది ఫస్ట్ కాల్ లోనే జరుగుతుంది రండి, మనకి ఏదో ఫస్ట్ కాల్ ఉంటుంది ఆ కాల్ లోనే జరుగుతుంది అది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది, సర్వర్ రెస్పాన్స్ పంపిస్తుంది. ఓకే నాకు ఈ డేటా కావాలి ఇది అది అని. ఓకే, మనం దీనికి పేరే కనెక్షన్ హ్యాండ్ షేక్ అంటారు.
కనెక్షన్ హ్యాండ్ షేక్. ఓకే, వన్స్ ఈ డేటా మనకు వచ్చింది చూసారా ఇక్కడ, ఆ డేటాని ఇంకా క్లయింట్ దాచుకుంటుంది. సో ఎవ్రీ టైం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇంకా రిక్వెస్ట్ పంపించేస్తుంటది, ఇంకా కనెక్షన్ చేస్తుండదు. అర్థమైందా? సో వన్ టైం యాక్టివిటీ అనమాట ఒక యూజర్ కి ఇంకా. సో ఆ కనెక్షన్ హ్యాండ్ షేక్ అనేది ఇది. సో ఈ ఫస్ట్ రిక్వెస్ట్ లోనే కనెక్షన్ చేస్తుంది. సో దానికి ఇంకా అవసరం లేదు కాబట్టి మేజర్ టైం 0 వస్తాయి. క్లారిటీ వచ్చింది కదా? ఫస్ట్ దానికి రిక్వెస్ట్ వచ్చేసింది, తర్వాత అది ఆల్రెడీ డేటా స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఇంకా కనెక్షన్ హ్యాండ్ షేక్ చేయదు. ఓకే, సో ఈ వీడియోలో టేబుల్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే రెస్పాన్స్ టైం అండ్ లాటెన్సీ. ఈ లాటెన్సీ అనే కాలం కి ఎక్కడ దొరకదు, ఓన్లీ వీడియోలో టేబుల్ లోనే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు మనం యూజర్స్ 2 పెడదాం. ఇక 2 పెడితే ఏమవుతుంది? యూజర్స్ 2 పెడితే నాకు ఎన్ని రిక్వెస్ట్ వస్తాయి అవుట్పుట్ లో? 8 వస్తాయండి. 8 వస్తాయి, రైట్? ఇప్పుడు చూసారా ఇక్కడ థ్రెడ్ గ్రూప్ 1 అంటే లెఫ్ట్ సైడ్ ది థ్రెడ్ గ్రూప్, రైట్ సైడ్ ది యూజర్. చూడండి ఒక 2 ఉందంటే ఇది సెకండ్ యూజర్ అనమాట. ఓకే, సో ఇంకా చూడండి ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఏ యూజర్ది, ఫస్ట్ యూజర్ దా సెకండ్ యూజర్, ఫస్ట్ యూజర్ సెకండ్ యూజర్ అన్నీ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు థ్రెడ్ నేమ్ లో. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎందుకు 2 వచ్చాయి కనెక్ట్ టైమ్స్? రెండు ఎందుకు వచ్చాయి వాల్యూస్? కనెక్ట్ టైమింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రెండు యూజర్లు కదండి, 2 యూజర్స్ కాబట్టి డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా యూజర్స్ అంటే, అందుకు 2 సార్లు వచ్చాయి. ఆ యూజర్స్ కన్నిటికి మీరు చూడండి, అందుకే చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి వచ్చింది, నెక్స్ట్ సెకండ్ యూజర్ ఇదే స్టార్టింగ్, దీని తర్వాత 1 ఆఫ్ 2 తర్వాత ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు వాటి రెస్పాన్స్ టైమ్స్ ఏంటి, వాటి బైట్స్ ఏంటి, వాటి లాటెన్సీ ఏంటి, వాటి కనెక్ట్ టైమ్స్ ఏంటి, మీకు అర్థమైంది కదా థ్రెడ్ నేమ్స్ లో ఎలా చూడాలి ఏ రిక్వెస్ట్ ఏంటి అని? సపోజ్ చూడండి ఇప్పుడు నేను లూప్ 2 ఇచ్చాను. ఇప్పుడు చూసారా ఒకే యూజర్ కాబట్టి అన్ని 111 లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి కనెక్ట్ టైం ఎందుకు ఒకటే వచ్చింది? ఒకటే సార్ కదండి, ఒక యూజర్ కాబట్టి ఒకసారి కనెక్షన్ ఉంటుంది. లూప్ 2 అంటే ఒక యూజర్ కాబట్టి ఇంకొకసారి. ఓకే, ఇవి చాలా ఇన్ఫర్మేషన్ ఇవి అడుగుతారు, అంటే లైక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ ఇండియాలో అనుకోండి, మనకు తెలియదు అక్కడ వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే మీకు ఎక్కడ దొరకదు ఇన్ఫర్మేషన్. ఇక్కడండి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి, అలాగే వీడియో రికార్డ్ చేస్తున్నా పర్లేదు. ఓకేనా? యా, సో మీకు ట్రీకి టేబుల్ కి అర్థమైంది కదా? ఏంటి చెప్పండి వీడియోస్ ట్రీకి వీడియోస్ టేబుల్ కి డిఫరెన్స్? ఇదేమో మొత్తం రిజల్ట్స్ వస్తుందండి, ఇదేమో మొత్తం దాంట్లో ఉన్న కనెక్షన్స్ ఏమన్నా మెట్రిక్స్ అంటాం, మెట్రిక్స్ వస్తుందండి. సో వీడియో టేబుల్ లో చూడాల్సినవి ఏంటంటే శాంపుల్ టైం అండ్ లాటెన్సీ. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ అగ్రిగేట్ రిపోర్ట్. ఓకే,
సేమ్ ఇది కూడా డేటానే ఇస్తుంది ఇంకా. కాకపోతే ఇందులో మనం సక్సెస్ ఆఫ్ పాస్ అనేది ఎలా తెలుస్తామంటే ఎర్రర్ బట్టి తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే 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 చూడండి విజువల్ సక్సెస్ ఆఫ్ పాస్ అంటే రెస్పాన్స్ కి వెళ్ళి చూస్తాం. ఓకే విజువల్ టేబుల్ లో సక్సెస్ ఆఫ్ పాస్ అంటే ఈ స్టేటస్ బట్టి చూస్తాం. ఓకే ఈ అగ్రిగేట్ రిపోర్ట్ లో ఇక్కడ ఎర్రర్ బట్టి చూస్తాం సక్సెస్ ఆఫ్ పాస్ అని. ఓకే అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ఇండివిజువల్ రిక్వెస్ట్ ప్రకారంగా డేటా ఇస్తుంది. ఓకే ఓకే కానీ ఇప్పుడు నేను దీన్ని 2 times రన్ చేస్తాను అనుకోండి సపోజ్. చూడండి సేమ్ రిక్వెస్ట్ ఉంటే అది ఇక్కడ కౌంట్ 2 చేస్తుంది. ఓకే కానీ టేబుల్లో అయితే ఈచ్ ఇండివిజువల్ రిక్వెస్ట్ ఇస్తుంది ఎన్ని ఉన్నా కానీ. ఓకేనా? అగ్రిగేట్ రిపోర్ట్ అంటే సేమ్ రిక్వెస్ట్ ఉన్నాయి అనుకోండి అవన్నీ కౌంట్ చేసేస్తుంది. ఓకేనండి. సో మన ఎందుకు 2 వచ్చింది 2 times పెట్టాం కాబట్టి. అండ్ రిక్వెస్ట్ డిఫరెంట్ నేమ్ ఇప్పుడు మనకి 2 పెట్టాం అనుకోండి ఇక్కడ చూడండి ఈ HTTP రిక్వెస్ట్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2. ఓకే సో సేమ్ నేమ్ ఉంటే అవన్నీ గ్రూప్ చేస్తుంది అనమాట అగ్రిగేట్ రిపోర్ట్. ఓకే ఓకేనా? ఇప్పుడు దీని సంగతి చూద్దాం. మన ఈ మెట్రిక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీటిని అనాలిసిస్ చేసి వీటి బట్టి మనం క్లయింట్ రిపోర్ట్ ఇస్తాం. అంతే కదా? ఇవే కదా వాళ్ళ స్క్రిప్ట్ ఎలా రాసామో అవేం చూడడు. ఏంటి రిజల్ట్ ఏం చేయాలి అంత ఇందులోనే ఉంటుంది. అగ్రిగేట్ రిపోర్ట్ దాంట్లో మొత్తం 5 వస్తాయి ఇలాగా. ఇప్పుడు మనం 3 చెప్పాను. రిజల్ట్స్ టేబుల్ అగ్రిగేట్ రిపోర్ట్ ఇంకోటి ఉంటాయి ఇంపార్టెంట్ ఉంటాయి సమ్మరీ రిపోర్ట్ గ్రాఫ్ రిజల్ట్స్ అని. ఇవే అనమాట మన అనాలిసిస్ కి. ఓకే 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 యావరేజ్ ఏంటంటే రెస్పాన్స్ టైం. ఓకే చూడండి విజువల్స్ టేబుల్లో రెస్పాన్స్ టైం కి శాంపుల్ టైం ఉంటుంది. అగ్రిగేట్ రిపోర్ట్ లో దానికి యావరేజ్ అని పేరు. యావరేజ్ అంటే రెస్పాన్స్ టైం. ఓకే శాంపుల్ టైం అంటే వాళ్ళు మీకు ఈ లెర్నర్ బట్టి పేర్లు మారుతాయి కానీ కంటెంట్ అయితే ఒకటే. ఓకేనా? చూడండి ప్రతిదీ ఇక్కడ మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది. జేమెట్రీ అంతా లెర్నర్స్ అన్ని మిల్లీ సెకండ్స్ లోనే ఉంటాయి డేటా. సో వాళ్ళు ఎక్కడ రాసి పెట్టరు. సో మిల్లీ సెకండ్స్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి, అది మ్యాండేటరీ. ఓకే అండి. సో ఇప్పుడు చూడండి సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక కాల్ ఉంది. ఓకే సో ఆ ఒక కాల్ ని మీరు 10 users పెట్టి రన్ చేశారు. ఒక కాల్ మీద అంటే ఒక కాల్ అంటే ఒక రిక్వెస్ట్. ఓకే మీరు దాన్ని 10 users పెట్టి రన్ చేశారు. ఓకే హలో 10 users పెట్టి రన్ చేశారు. అంటే ఏంటి మనకి 10 రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క 10 రెస్పాన్స్ టైమ్స్. ఓకే ఈ యూజర్ కి ఎంత వచ్చింది రెస్పాన్స్ టైం, ఈ యూజర్ కి ఎంత వచ్చింది రెస్పాన్స్ టైం, అంతే కదా? సో మనం ఒక సేమ్ కాల్ కదా 10 users కి. అందరూ ఒకటే కదా రిక్వెస్ట్ వాడేది. సో మనం ఏమనుకుంటాము 10 users కి వాల్యూస్ దగ్గర రావాలి. ఇప్పుడు ఒకటికి 5 seconds చెప్పండి.
ఒకటి 5 సెకండ్స్ వచ్చింది అనుకోండి ఒక యూజర్ కి, ఆ నెక్స్ట్ యూజర్ కి ఒక 5.1, ఒక 4.9, ఇంకోటి 4.8, ఇలా అన్ని ఒక దగ్గరలో వస్తాయి. అర్థమవుతుంది కదా? యా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటికి 5 సెకండ్స్ వచ్చింది, ఓకే, ఒకటికి 4.9 వచ్చింది, ఒకటికి 4.9, ఇంకోటికి 5.1, ఓకే, ఇంకోటికి 5.2, ఇలా వచ్చే వాల్యూస్. ఇవి రెస్పాన్స్ టైమ్స్ అన్నమాట ఒక రిక్వెస్ట్ కి. ఓకేనా? సో ఇప్పుడు యావరేజ్ ఏమవుద్ది, వీటికి తీసామనుకున్న యావరేజ్ ఇక్కడ నేను ఫార్ములా రాస్తా, ఎక్సెల్ లో యావరేజ్ ఫార్ములా ఉంటుంది. .02 వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 2 పెట్టాను అనుకోండి యూజర్స్, సపోజ్ యూజర్ 5 పెట్టాను అనుకోండి. ఇప్పుడు మనం అక్కడ అనుకున్నాం కదా ఎగ్జాంపుల్ కి, సేమ్ ఇప్పుడు నేను 5 పెట్టి రన్ చేస్తే చూడండి ఇక్కడ 5 ఉంది చూసారా, ఇది యావరేజ్ అనమాట 5 రిక్వెస్ట్స్ కలిపి. సింగిల్ ఉంటే ఆ సింగిల్ దే అది ఫుల్ వాల్యూ 1 రిక్వెస్ట్ ఉంటే, 5 ఉంటే 5 రిక్వెస్ట్ కలిపి వచ్చిన యావరేజ్ ఉంటుంది అక్కడ వాల్యూ. ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ చూడాలనుకోండి, ఈ రిక్వెస్ట్ 1 కి ఎక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ ఉంది అన్ని ఈచ్ ఇండివిజువల్. ఇక్కడ చూడండి ఒకటి 547, ఓకే, ఒకటి 540, ఒకటి 541, ఒకటి 653, ఇంకో రిక్వెస్ట్ 1 ఇది, అంతే. సో ఈ వాల్యూస్ బట్టి అక్కడ యావరేజ్ కలిపి వస్తుంది అనమాట. అర్థమైందా మీకు యావరేజ్ అనేది? సింగిల్ ఉంటే సేమ్, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అప్పుడు దానికి దీనికి వాల్యూ. కానీ ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే ఇది గ్రూప్ చేసేస్తుంది అన్ని రిక్వెస్ట్లు కలిపి. సో 5 యూజర్స్ కలిపి యావరేజ్ అంటే ఇది సింగిల్ వాల్యూ అన్నట్టు, ఒక యూజర్ కి ఎంత పడింది యావరేజ్ అని. కన్ఫ్యూజ్ అవ్వదు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? యా, సపోజ్ చూడండి, సపోజ్ ఇప్పుడు నాకు ఏదో బై మిస్టేక్ వచ్చి వీడేం చేశాడు, ఇది ఒక 15 సెకండ్స్ పట్టింది ఒక యూజర్ అనుకోండి, ఏదో మిస్టేక్ జరిగింది, ఒక 15 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత అయింది, 7 అయిపోయింది, అంతే కదా? సో మీరు ఏం చూస్తారు, మీరు బల్క్ లో రన్ చేసినప్పుడు ఓన్లీ అగ్రిగేట్ రిపోర్టే మనం చూస్తాం, ఇంకేమి చూడం. ఓకే, ఇలా 1000 ఉన్నాయి అనుకోండి, 1000 టైమ్స్ రన్ చేస్తాం స్క్రిప్ట్ ని. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 1000, ఇక్కడ శాంపుల్స్ 1000 వస్తాయి కదా. సో ఇప్పుడు మనకి మిస్టేక్ ఉంది అనుకోండి, 2 రోజులు 3 రోజులు లాంగ్ టైం తీసుకున్నా కానీ ఓకే, మనకు తెలియదు ఇక్కడ. అర్థం కాకపోతే అడగండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇలా నేను 1000 టైమ్స్ రన్ చేస్తున్నాను ఒకే కాల్ ని. అందరికి 4 యూజర్స్ కి బాగానే వచ్చింది, కానీ ఒక యూజర్ కి ఏదో మిస్టేక్ జరిగి 15 సెకండ్స్ వచ్చింది. కానీ 15 అంటే ఇది నార్మల్ కాదుగా. ఎందుకు నార్మల్ కాదు, మనం చేసేది ఒకే రిక్వెస్ట్ కి. సో జనరల్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, 5 దగ్గరలో ఉన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇలా 5 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ టేబుల్ లోకి వెళ్ళి చూసుకుంటాం ఈచ్ రిక్వెస్ట్ కి ఎంత వచ్చిందని. అప్పుడు మనకు అర్థం అవుద్ది అంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందా అని. కానీ ఇలాంటి 1000 ఉన్నప్పుడు 1000 చూడలేం కదా మనం ఈచ్ ఇండివిజువల్ వాల్యూస్కి వెళ్ళి. మీకు అర్థమవుతుంది క్వశ్చన్? 1000 రిక్వెస్ట్ ఉన్నాయనుకోండి, మనం 1000 టైమ్స్ రన్ చేస్తాం, అప్పుడు ఇక్కడ ఎన్ని వస్తాయి, 1000 కాల్స్ వస్తాయా? సో ఇండివిజువల్ ఉంటాయి కదా ఇక్కడ. ఇండివిజువల్ గా టైం శాంపుల్ టైం ఉందండి. సో మనం అన్నింటిని చూడలేం కదా 1000 ని కూడా చూడలేము. సో అప్పుడు ఏం చేస్తాం, మనం సింపుల్ గా అగ్రిగేట్ రిపోర్ట్ వెళ్ళి ఇక్కడ చూస్తాం, ఓకే 1000 కి యావరేజ్ ఎంత వచ్చిందని.
ఓకే అన్నిటి క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్. ఓకే కానీ అందులో ఏమైనా 5 వాల్యూస్ 7 వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అన్నిటికన్నా ఈ యావరేజ్ లో కలిసిపోద్దిగా. ఇప్పుడు మామూలుగా సిమిలర్ ఉండాలి. మనకి ఇప్పుడు యావరేజ్ 7 ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఓకే నా ఒక యూజర్కి 7 పడుతుంది దగ్గర అనుకుంటాను. ఓకే కానీ ఇక్కడ ఎంత పడుతుంది? దగ్గర 5 పడుతుంది. ఎక్కువ పడుతుంది. చూడండి ఇప్పుడు నేను యావరేజ్ 7 చెప్పాను అంతే. మీరు రిపోర్ట్ లో చూసి యావరేజ్ 7 వచ్చింది ఇక్కడ మీకు. ఓకే 7 వచ్చింది. కానీ ఒరిజినల్ గా అసలు ఎంత రావాలి యావరేజ్ మీకు? ఫైవ్ దగ్గర ఉండాలి కదా యావరేజ్. ఇక్కడ 5.1 5.1 అంతే కదా. కానీ మనం ఎక్కువ వాల్యూస్ ఉంటే చూడలేం కాబట్టి మనం అదే బిలీవ్ చేస్తాం. ఓకే మీకు అర్థమవుతుంది ఇప్పుడు? కొంచెం ఇప్పుడు అంతా నేను చెప్పవలసింది ఏంటంటే, సో ఒక ఇద్దరు యూజర్స్ ఒక 10 యూజర్స్ మిస్టేక్ అంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూస్ వచ్చినా కానీ మనకి యావరేజ్ కూడా తెలియదు. ఓకే ఓకే తెలియదండి. అంతేకాని ఓకే అది ఇప్పుడు సపోజ్ డిలీట్ చేసాం అనుకోండి, 5.05 జనరల్ గా 5.05 రావాలి. ఇప్పుడు నేను 5 పెడితే ఇక్కడ వాడికి 5 దగ్గరలో ఉండాలి యావరేజ్. ఓకే కానీ ఒక యూజర్ కి ఏదో మిస్టేక్ జరిగి ఒక 20 ఏదో వచ్చింది ఇక్కడ ఆడి వాల్యూ. చెప్పండి. ఓకే చూడండి 8 అయిపోయింది. సో ఇప్పుడు నేనేమనుకుంటాను, ఓహో ఒక్కొక్క యూజర్ కి 8 సెకండ్స్ పడుతుంది దగ్గర అనుకుంటా. ఓకే సో ఇది తప్పు కదా. ఓకే అక్కడ యావరేజ్ 8 వచ్చింది కానీ అది తప్పు. ఓకే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 5 ఉన్నాయంటే ఓకే ఈచ్ ఇండివిజువల్ రిక్వెస్ట్ చూస్తాము, ఓహో ఇక్కడ 20 ఉంది కాబట్టి యావరేజ్ మారిపోయింది, సో ఇది తప్పు వచ్చింది అని అర్థం అవుద్ది. ఇలాగా 1000 ఉంటే మనం ఎలా చూస్తాము? చూడలేము. ఓకే అంతే కదా. 1000 రిక్వెస్ట్ ఉంటే 8 అనేసుకుంటాం అంతే. సో ఈ వ్యూని అవాయిడ్ చేయడానికి మనకి ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి, 4 ఆప్షన్లు. మీడియన్, 90%, 95%, 99%. చాలా ఇంపార్టెంట్ అండి ఈ 4. మీకు చూడండి, మీరు అగ్రిగేట్ రిపోర్ట్ అని గూగుల్ చేయండి, మీకు ఇవి ఎవరు కరెక్ట్ చెప్పరు. అర్థం కాకపోతే 100 సార్లు అడగండి, పర్లేదు. అర్థమయ్యే వరకు అడగండి నన్ను. ఒకసారి నేను చేస్తే నాకు అర్థం నాకు ఏంటంటే మీరు 1000 నెంబర్స్ ఉంటారు కదా, సో అలాకెళ్ళి తీసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేయరాదు కదా. సో మనం యావరేజ్ కి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ అదే కంపేర్ చేసుకోవాలి. సో అప్పుడప్పుడు మీరు 7 కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి మధ్యలో. ఇప్పుడు 1000 నెంబర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే ఎక్కువ వస్తుంది కదండి యావరేజ్. సో అప్పుడు మీరు మీడియం 90, 95, 99 కి వెళ్ళాలి అని అంటున్నారు. వీటి బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట యూజర్స్ అందరూ కరెక్ట్ ఉన్నారా, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని. ఓకేనా. సో ఈ 4 వాల్యూస్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అందరూ ప్రాపర్ గా ఉన్నారా లేదా, లేకపోతే ఎవరికి ఎక్కువ ఉన్నారు 2-3 అని ఇందులో తెలిసిపోతుంది. ఓకే. సో ఇందులో ఎలా తెలుస్తుంది అంటే మీడియన్ అంటే 50% అని. ఓకే అంటే 50% ఆఫ్ ద వాల్యూస్ నాకు ఎంత కింద ఉన్నాయి అని. చెప్తాను చూడండి. మనకి అంతా ఎక్సెల్ లో ఇది ఎలా కాల్కులేట్ అంటే ఎక్సెల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే సో చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఇప్పుడు ఇందులో సపోజ్ చూడండి ఎగ్జామ్ 1 ఓకే ఇలా నాకు 6 వాల్యూస్ వచ్చాయి అనుకోండి. సో ఇందులో 50% ఆఫ్ ద వాల్యూస్ అంటే ఏంటంటే మన దీనికి కూడా ఫార్ములా ఉంది. దాని ఫార్ములా మర్చిపోయాను, ఒక నిమిషం. ఒక నిమిషం అండి, దాని ఫార్ములా మర్చిపోయాను. సపోజ్ ఇప్పుడు మీడియం రాసా అనుకోండి,
ఇప్పుడు చూడండి మీడియన్ అనే ఫార్ములా రాసా ఇప్పుడు. ఓకే, ఓకే. మీడియన్ అంటే ఏంటి? 50% ఆఫ్ ద వాల్యూస్. ఇప్పుడు సో ఇక్కడ 3.5 వచ్చింది చూసారా? ఈ 3.5 ఏంటంటే మనకు వచ్చిన టోటల్ వాల్యూస్ లో 50% అంటే ఎన్ని వాల్యూస్? 6 లో 50% అంటున్నారా? 4 ఏమన్నారు మీరు? 6 మనకి టోటల్ వాల్యూస్ ఎన్ని? 6 ఉన్నాయండి. ఇందులో 50% ఆఫ్ ద వాల్యూస్ అంటే 3 వరకు. 3. సో 3 వాల్యూస్ ఈ 3.5 కింద ఉన్నాయని అర్థం. ఇప్పుడు చూడండి 3.5 కింద ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 ఉన్నాయి. 1 2 3 3 ఉన్నాయి కాబట్టి 3.5 వచ్చిన వాల్యూ మనకి. ఓకే అండి. సో ఓకే, సో 50% ఆఫ్ ద వాల్యూస్ 3.5 కింద ఉన్నాయని అర్థం. సేమ్ ఇక్కడ మీడియన్ కూడా అంతే. ఓకే, 50% మనం మొత్తం 5 టైమ్స్ రన్ చేసాం కదా. ఓకే. సో అందులో 2.5 అంటే దగ్గరగా 2.5 వాల్యూస్ 544 కింద ఉన్నాయని. ఓకే ఓకే. ఓకేనా? చూడండి నెక్స్ట్ 90% కి మీకు లాభం ఉంటుందండి, మీకు క్లారిటీ ఇస్తా. నిమిషం ఫార్ములా మర్చిపోయాను. అంటే ఫార్ములా మీకు చూపిస్తే అందులో మన అది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, డీవియేషన్ రైట్. చూడండి ఇప్పుడు డీవియేషన్ ఫార్ములా ఉంది మనకి. ఓకే. ఫార్ములా అంటే మీకు ఫార్ములా వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో మీకు చూపిస్తాం. ఇప్పుడు జియోమెట్రీ ఒక క్యాలిక్యులేషన్ ఉంటేనే కదా అదేనా చూపించేది మీకు. ఓకే, మనం క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలంటే ఎక్సెల్ మొత్తం. అచ్చా, మీకు అర్థం కావడానికి చూపిస్తున్నా అంతే. ఓకే ఓకే. పర్సంటైల్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాడైనా క్యాలిక్యులేట్ చేస్తాడు కదా, అది ఎలా చేస్తాడంటే మీకు ఎక్సెల్ చేసి చూపిస్తున్నాను. ఓకే ఓకే. చూడండి పర్సంటైల్ అని ఇస్తాను. ఓకే ఓకే. ఇదని ఫార్ములా పర్సంటైల్. సో ఇప్పుడు నాకు 50% కావాలంటే 0.5 ఇవ్వాలి. అంటే మీడియన్ అంతే కదా. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాసాను అనుకోండి ఫార్ములా, చూడండి ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. ఓకే. ఓకే, సో ఇప్పుడు నాకు నెక్స్ట్ 90% కావాలి. అంటే 90% అంటే ఏంటి? నాకు టోటల్ ఉన్న వాల్యూస్ లో 9 వాల్యూస్ దేని కింద ఉన్నాయి. ఓకే. అర్థమైందా? ఎందుకు క్లారిటీ చేస్తాను ఒకసారి. పర్సంటైల్ మన అరే కామా 0.9, సో 5.5. చూడండి ఇప్పుడు 6 లో మనకి 90% అంటే ఎన్ని? 5 వాల్యూస్. సో ఇక్కడ చూడండి 5.5 అంటే ఏంటంటే అండర్ 5.5 మన దగ్గర 5 వాల్యూస్ వచ్చాయని. ఓకే.
అర్థమైంది మీకు? సేమ్ ఇంతే పర్సంటేజ్ ఫార్ములా 95%, 99%. సేమ్ ఇక్కడ కూడా అవే వాల్యూస్ అన్నమాట. ఈ 90%, 95%, 99%. సో ఇప్పుడు వీటి బట్టి మనకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది క్వశ్చన్, అంతే కదా? ఓకే. యా. సో ఎలా తెలుస్తుందంటే సపోజ్ మళ్ళీ ఇక్కడ వీటి ఫార్ములా రాసాం కదా, దీన్ని కూడా రాద్దాం. 95 ఫార్ములా ఏంటి? పర్సంటైల్ అంటే జేమిటి అలా క్యాలిక్యులేట్ చేస్తున్నా మీకు చేసి చూస్తున్నా. ఓకే. కామ 90% అంటే 0.9. సేమ్ 99% కి ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ నేను ఏం చేస్తాను, సో మనకి ఇవే వాల్యూస్ వచ్చాయి అనుకోండి, Ctrl+C, ఓకే. ఇప్పుడు జనరల్ గా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇది 5 దగ్గర ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు 50% ఆఫ్ ద వాల్యూస్ దేని కింద ఉంటాయి? 50% ఆఫ్ 50% అంటే 3 వాల్యూస్. Mm. సో 3 వాల్యూస్ దేని కింద ఉన్నాయంటే ఇక్కడ 5.05 చూపించింది. ఓకే ఓకే ఓకే. సో 90% ఆఫ్ ద వాల్యూస్ అంటే అవుట్ ఆఫ్ 5 వాల్యూస్ ఎన్ని ఉన్నాయని. ఓకే ఓకే. సో 5.6. సో 95 అంటే సమ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 90, 95, 90 దగ్గరగా ఉంటాయి, ఓకే. అంతే కదా? అంతే అనుకుంటా. సో కానీ సపోజ్ ఏదో మిస్టేక్ కొద్దీ ఒక వాల్యూ 20 వచ్చింది. ఇప్పుడు చూడండి ఏమైంది ఇక్కడ 99 99% ఎంత వచ్చింది అక్కడ? 920 అంటే ఆల్మోస్ట్ నియర్ ఉంది అనుకోండి 99. సో దీని అర్థం ఏంటంటే చూడండి ఈ 3 ఈక్వల్ లేవు అనుకోండి, సో దీని సంథింగ్ రా, ఒక వాల్యూస్ ఏవో ఎక్కువ వచ్చాయని అర్థం. ఓకే ఓకే ఓకే. మీకు అర్థమైందా? అర్థమైందండి. సో ఇప్పుడు మనం ఎన్ని ఉన్నా కానీ సింపుల్ యూజ్ చేసేస్తాం. 4 ఈ మీడియం అంటే 50% కాబట్టి దీన్ని కంపేర్ చేయలేం, ఎందుకంటే 5 వాల్యూసే కాబట్టి. ఓకే. ఈ 3 దగ్గరగా ఉండాలి. ఓకే. అప్పుడు ఓకే 3 దగ్గర ఉన్నాయి, రైట్, ఇది అంతే దగ్గర యావరేజ్ గా వచ్చాయి అని. ఓకే. సో ఒక ఏదో తప్పు చేసినా కానీ మనకి ఈ ఫార్ములా ప్రకారంగా తప్పు వచ్చేస్తుంది, ఈ వాల్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎందుకు 90, 95, 99 వాడతామని? వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎవరు అడిగినా చెప్పగలరు నీట్ గా ఈ 90, 95, 99 ఎందుకు వాడతామంటే. సో ఏ యూజర్ అయినా ఎక్కువ వాల్యూస్ వస్తున్నాయా లేదా. ఓకే. సపోజ్ చూడండి నేను ఇక్కడ ఇంకొక 10 వాల్యూస్ పెట్టాం అనుకోండి. సపోజ్ ఇక్కడ సమ్ 6, సమ్ 5.2, 5.1. ఓకే. ఇప్పుడు చూసారా ఎన్ని వాల్యూస్ ఉన్నా 50% అంటే ఓకే సగం వాల్యూస్. ఓకే. ఓకే. సో 90% అంటే అవుట్ ఆఫ్ 10 లో 9 ఎన్ని. ఓకే. సో మనకు ఒక్క వాల్యూ ఎక్కువ ఉన్నా కానీ ఈ వాల్యూస్ మారిపోతాయి. ఓకే ఓకే ఓకే. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఒక తేడా ఉంది, 95 కి 99 చాలా డిఫరెన్స్ ఉంది, సో సంథింగ్ రాంగ్ అని చెప్పి అప్పుడు ఈచ్ ఇండివిజువల్ రిక్వెస్ట్కి వెళ్ళి చూస్తాం. ఓకే ఓకే. సో ఇది అనాలిసిస్. అర్థమైంది. ఓకే. సో మీరు జస్ట్ గూగుల్ చేయండి ఈరోజు అగ్రిగేట్ రిపోర్ట్ అంటే ఏంటి టైం ఉన్నప్పుడు, మీకు ఎంతకన్నా బెటర్ ఎక్స్ప్లెనేషన్ దొరికిద్దేమో చూడండి. ఓకే. వీడియోస్లలో అన్నీ ఉన్నాయి కానీ చూడలేదు. వీడియోస్ ఉన్నాయండి ఇంకా చూడలేదు. ఏ వీడియోస్? జేమీటర్ సెపరేట్ వీడియోస్ ఉన్నాయండి అన్ని. ఎవరి దగ్గర కొన్నారు? ఒకటి ఏమంటారు వీళ్ళు థ్యాంకింగ్ డే అన్నప్పుడు తీసుకున్నా నేను, డీల్ ఉంటే వాళ్ళది.
అది ఓపెన్ చేసి చూద్దామంటే టైం దొరుకుతలేదు అన్ని ఏమంటారు ఇప్పుడు మీరు కూడా అదే అంటే బయటకు వెళ్ళాను సో క్లాస్ కోసం తొందరగా వచ్చేసాను అనమాట అంటే నేనే పెట్టాను టైం కోసం అని నాకు ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి, నేను చూస్తాను నేను కూడా ఊరికే. ఓకే నేను ఇవన్నీ చేస్తాను, నాకు తెలియదు అనుకోండి కానీ చూడలేదు. చూడండి. సో అగ్రిగేట్ రిపోర్ట్ అని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే 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 అండి, అంతేండి ఈ రోజుకి ఇంతే. నాకు 7:30 క్లాస్ ఉంది. ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్స్. అండి.